హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుశాంత్ బబ్లు 06. మనం ఇప్పుడు కొండగట్టు స్టార్ట్ అయిపోతున్నాం. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దామని చెప్పేసి, కానీ టైం కానీ ఏదో ఒక సమ్ సిచ్యువేషన్స్ వల్ల నేను పోలేను. సో ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, ఇప్పటికే 11 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 110 or 120 ఏమేమి వస్తుంది. 1.5 అవర్లో రీచ్ అయిపోతాం ఏరూరులో. స్కూల్లో అయిపోయినాయి కావచ్చు. ఈరోజు ఏంది అసలు ఇంత ట్రాఫిక్ ఉన్నాయమ్మా. అమ్మ, ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో అవుతుంది, ఇది రైల్వేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. ఇది ఒక బస్ వచ్చిందంటే ఇంకో బస్ ఆగిపోవాల్సిందే. రైట్, నాతో పాటు మా ఫ్రెండ్ వస్తున్నాడు సుమ. చలో, మనం మార్మూర్ రీచ్ అయిపోయినాం. మన మార్మూర్కి ఎంట్రన్స్ అయ్యే దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది, సిద్ధిలగుట్ట అని. ఒకప్పుడు ఒకలా ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం క్రేజ్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఇది ఇక్కడ ముంగట లెఫ్ట్ ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇటు నుంచి వెళ్ళిపోవాలి మనం. అది ఇదే రోడ్ మస్తు ఉంటుంది, క్రేజ్ చేసారు గుడి. ఒకప్పుడు ఆర్మూర్కి ఇప్పుడు ఆర్మూర్కి చాలా అంటే చాలా డెవలప్ అయింది ఆర్మూర్ అయితే. ఊర్ల సైడ్ పోతే ఇళ్ళు మాత్రం ఎంత క్రేజీ ఉంటాయంటే, అరే నీ అమ్మ ఇది మనం జూబ్లీ బంజారా హిల్స్ వచ్చినామా, ఏంది ఇంత కిరాకుండా ఇల్లు అనిపిస్తుంది. మస్తు కట్టరు. కానీ జగదల్పూర్, నాగ్పూర్, వరంగల్ ఒకటి వెళ్తాం. ఎంత మనకి జగిత్యాల 72 ఉంది. 70 అంటే జగిత్యాలకి వెళ్ళి మేబీ 10-20 ఉంటుంది కావచ్చు. 110 30 వచ్చినాం అనుకోండి. ఇంకా ఈడెప్పుడు సిగ్నల్ పెట్టిర్రా అంటున్నా. మనం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోండి. మెల్లనే వచ్చినాం మనం. హాఫ్ అన్ అవర్లో తట్టే. మనం 100 క్రాస్ అయితే మైలేజ్ డేంజర్గా పడిపోతుంది. సో మెల్లగా వెళ్ళిపోదాం. అది దాగమేమైతే లేదు కదా ఇక్కడ. ఎందుకో తెలియదు కానీ ఫుల్ అంటే ఫుల్ లైక్ ట్రాఫిక్ అనిపిస్తుంది నాకు ఎందుకో కొంచెం. క్లైమేట్ ఇట్లా చల్లగా ఉంటాయి కదా, బండి వాషింగ్ చేయించాలి మనం. బండి వాషింగ్ చేస్తే అయిపోతుంది. ఈరోజు ముందే ఆగస్ట్ 15 కదా, సో వాషింగ్ ఓపెన్ ఉంటాయో లేదో చూడాలి. 73 ఏమో ఉంది, ఇంకా 1 hour 30 minutes ఏమో చూపిస్తుంది. చూద్దాం, మనం గూగుల్ టైం ఏమన్నా వెయిట్ చేస్తాం మనం. ఒక్కటి ఆల్మోస్ట్ అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నా. మేబీ నేను కరెక్ట్ చూడలే, ఒక వాషింగ్ కూడా నాకు అనిపించట్లే. ముందేదైనా ఉంటే ఫస్ట్ వాష్ చేయాలని చెప్పేసి. చిన్న వాగ్ అనుకుంటా ఇది. ఈ రోడ్లో లారీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వాషింగ్ వేయడలేదేంద్రా.
ఉందిరా. బ్రో వాషింగ్ ఎంత? అంతే పర్లేదు, అయినాకైనా చేసి. చూడ మనం ఇప్పుడు మోడతడి క్రాస్ అయిపోయినాం, బండి వాషింగ్ కూడా అయిపోయింది. మనకి తెలిసిన చరిత్ర మన కొండగట్టు నుంచి, కొండగట్టు అసలు ఎలా వెలిసింది ఏంటి అని చెప్పేసి దాని గురించి మనకు తెలిసినంత మాత్రం మనం షేర్ చేసుకుందాం. ఒకటి ఏంటంటే, రాముడు రావణుడు యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు కింద మోచొచ్చి కింద పడిపోతాడు కదా. సో ఆ కింద పడిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని కోసం వస్తాడు కదా. సంజీవిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక ముక్క కింద పడి ఆ ముక్కని కొండగట్టులా వెలిసిందని చెప్పేసి ఒకటి అంటారు. అదొకటి. ఇంకొక స్టోరీ ఏంటంటే, అప్పుడు సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు. సో పశువుల కాపరి వచ్చి అతను పశువులని మేపడానికి ఒక అడవిలో తిరిగాడు. సో ఆ అడవిలో తిరుగుతున్నప్పుడు అతనికి దాంట్లో ఒక ఆవు అనేది తప్పిపోతే చాలా వరకు ఏం చేశాడంటే, చాలా వరకు వెతికి అయినా ఆయనకు దొరకకపోయేసరికంటే పోయి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన ఇక పడుకొని రెస్ట్ తీసుకుంటే, ఆయన రెస్ట్ తీసుకున్న సమయంలో ఆయన నిద్రలో ఆంజనేయుడు వచ్చేసి కలలో ఇట్లా ఈ ఆవు ఈ ప్లేస్లో ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఈ ప్లేస్లో ఉందని చెప్పాడు. అలా చెప్పి దాంతోపాటు నేను ఈ పొదలలో నేను వెలిసి ఉన్నా అని చెప్పేసి అతను కళలోకి వచ్చి చెప్పాడట. చెప్పిన తర్వాత అతను వెళ్ళి చూసే వరకంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆవు అనేది ఉంది. ఉన్నాక ఇంకా కాసేపు కొంచెం ముందుకు పోయి దాంట్లో ఆయన వెతికి చూస్తే దాంట్లో పొదలలో హనుమంతుడు ఇప్పుడు మనం వెలిసిన విగ్రహం ఏది ఉందో ఆ విగ్రహం అక్కడ ఉందట. ఉంటే అతను ఏం చేశాడు అప్పుడు, సో అని చెప్పేసి చిన్నగా ఒక గుడి కట్టి పూజలు చేసి స్టార్ట్ చేసి అది అయిపోయిందట. అది అయిపోయిన తర్వాత 16వ శతాబ్దంలో కృష్ణారావు దేశ్ముఖ్ అనే ఒక అతను ఆ చిన్న ఉన్న గుడిని కొంచెం పెద్దగా కట్టేసి అక్కడ నుంచి దాన్ని డెవలప్ చేసి ఉంచాడట. సో ఇది యాక్చువల్గా టూరిస్ట్ అయితే ఈ 2 స్టోరీలు చెప్తారు మ్యాక్సిమం అయితే. బట్ ఏమో చూడాలి. బట్ ఏంటంటే ఇక్కడ వెలిసిన విగ్రహము హనుమంతుడు ఎట్లా అంటే ద్విముఖ విగ్రహం అట. వన్ సైడ్ హనుమంతుడు, వన్ సైడ్ నరసింహస్వామి అవతారంతో వెలిసిన విగ్రహం అట ఇది. సో అది కూడా చెప్తాడు దాంట్లో. మనకు లోపల ఎలా ఉండదు ఫోను. సో బయట అయితే మనం రికార్డ్ చేసి మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను నేను అది. మనకి కొరుట్లలో మేబీ మీకు ఇప్పుడు మనం ఎంట్రన్స్లోనే మనకి గణేషులు మొత్తం తయారు చేసేది కనిపిస్తుంది. ఇవి చూద్దాం. ఒకవేళ ఇప్పుడు కాదు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇన్కేస్ ఎందుకురా అంత వండ పెడితే ఏమొస్తుంది చెప్పు. పడితే కాలు చేతులు తిరిగినాయంటే. చలో మనం కొరట్లో కూడా వచ్చేసినాం. అరే బాగానే పెద్ద ఉంది రాగమ్మా. గణపతి చెట్లు ఇదేంది మస్తున్నాయి. ఇది అరే ఆల్మోస్ట్ ధూళిపేట అయిపోయింది చూడు ఇది కూడా. చలో మనం కొరట్లో కూడా రీచ్ అయిపోయినాం. మొత్తం అవే ఉన్నాయి. ఆల్మోస్ట్ ధూళిపేటలా ఉంది మొత్తం ఇది. మనకి జగిత్యాలకు ఇంకో 15 కిలోమీటర్లు ఉంది. కొండగట్టకు మేబీ 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. 1 అవుతుంది. ఇట్లా నాకు అప్పుడప్పుడు అర్థం కాదు. అరే నాకే అడ్డం వస్తారా, అందరికి అడ్డం వస్తారా నీ అమ్మ.
ఆడ టర్నింగ్ ఏముంది, ఆడ ఓవర్టేక్ వేసి ఓడుకు మీద పెట్టదు. అందుకు నువ్వు చూసుకొని పోవాలి, ఇవి ఎప్పుడైతే వస్తాయి తెలియదు. ఏంటంటే మనం అక్కడనే వాషింగ్ చేసే దగ్గరనే ఆల్మోస్ట్ మనకి ఒక 30 మినిట్స్ 30 to 40 మినిట్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈ రోడ్ మొత్తంలో ఆల్మోస్ట్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ టర్నింగ్స్తో పాటు కొంచెం లారీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం వరంగల్ పోవాలన్నా కూడా ఇదే హైవేలో పోవాలి. సో ఇట్లా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం. చాలా మనం జగిత్యాల రీచ్ అయిపోయినాం. ఎడికెళ్ళి ఇంకా 10 km ఉంది, 10 or 12 km అనుకుంటా. రీచ్ అయిపోయినాం మనం కొండగట్టుకి. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని మనం కొండ ఎక్కాలి. ఇప్పుడు చిన్నపాటి ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఘాట్ కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇప్పటికిప్పుడు కొంచెం పర్లేదు, డెవలప్ అయింది నేను వచ్చినప్పటికి. ఇప్పటికి బాగానే పబ్లిక్ ఉన్నారనుకుంటా కదా కదా. ఇక్కడ గుడి, ఇక్కడ పూజ చేయించుకోవాలి.
చలో మన బండి పూజ కూడా అయిపోయింది. ఇట్లా మలుగుతుంది. జై శ్రీరామ్. మనకు బండి పూజ కూడా ఏం చేసినాం మనం. చలో మనం ఇప్పుడు టైం 3:25 అవుతుంది. మనం వెళ్ళిపోతున్నాం నిజామాబాద్కి. యాక్చువల్గా మనం బైక్ తీసుకొని ఆల్మోస్ట్ నియర్ బై 1 year అవుతుంది. 1 year నుంచి మనము వచ్చి పూజ చేద్దామని చెప్పేసి నాకు అప్పటి నుంచి అనుకున్నా, కానీ ఒక్కసారి కూడా నాకు అసలు టైం కుదరలే. ఏదో ఒక దానివల్ల అయిపోయింది. ఇక ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. లంచ్ కూడా అయిపోయింది. ఇంటి భోజనం బాగుంది. వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు జగిత్యాలకు వచ్చేసినాం. ఒక్క ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నామంటే సెట్టిగా. లైట్గా స్టార్ట్ అవుతుంది వర్షం. ఈ ట్రాఫిక్ లేకపోతే దాన్ని కొట్టచ్చు, కానీ 90-80 రీచ్ కాగానే దాన్ని కూడా డౌన్ వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఆ స్పీడ్ కాస్త 20-40 పడిపోతుంది. సరిపోతా 40 వేసేసి అంతే. గ్రౌండ్ క్రేజ్ ఉంది, వస్తుందిగా. అసలు ఆర్మూర్ కూడా రీచ్ అయిపోయినాం మనం. ఇంకొక 15-20 minutes మ్యాక్సిమం. 1 hour 20 minutes అంతే మ్యాక్స్. పోయేటప్పుడే చాలా లేట్ అయింది. లైక్ బండి వాషింగ్ కానీ అదని ఇదని అని చెప్పేసి దగ్గర 2-3 hours అయినా మనం. మధ్యలో చిన్నగా స్టాప్ చేసుకుంటూ పోయింది. అదేందో తెలియదు, కానీ పోయేటప్పుడేమో అంటే లైక్ ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడేమో ఇంకా వస్తలేదు, ఇంత దూరం అనిపిస్తుంది. వచ్చేటప్పుడేమో అది జల్ది వచ్చేస్తాం. అది ఏందో కానీ అది నాకు తెలిసి మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీకు కూడా అట్లా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. చలో మనం వచ్చేసినాం నిజామాబాద్కి. 5:55 అవుతుంది. 2 hours అనుకోండి మ్యాక్స్. పోయేటప్పుడు ఉన్నంత ట్రాఫిక్ వచ్చేటప్పుడు లేదు కాబట్టి నాకు కూడా అది కూడా పోయేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఉండే ట్రాఫిక్. సరే రైట్, ఈ బ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇక